రైలు కింద నుంచి జారిపడి రైలు మీద నుంచి జారిపడి నవదంపతులు చనిపోయారట. ఎవరు వీళ్ళిద్దరు? సింహాచలం, భవానీ. పెళ్లి నాటి ఫోటో అటు ఇది. ఎక్కడ జరిగింది? ఇది భువనగిరి దగ్గర జరిగింది. రైలు నుంచి జారిపడి నవదంపతులు చనిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో గురువారం అర్ధరాత్రి జరిగిందట. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవానీ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. 2 నెలల కింద పెళ్ళయిందట. సింహాచలం హైదరాబాద్లో ఒక రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నట. జగద్గిరిగుట్టలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నట. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారట. ఆ రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరు జారిపడి చనిపోయారట. గాడి ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ఫోటోలు తీసుకుంటారో మరి ఏం చేస్తున్నారో ఏమో అంతా. వాళ్ళు జారిపడేంత సిచ్యువేషన్ ఎట్లొచ్చింది? విధుల్లో ఉన్న ట్రాక్మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చిందట. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. మరి అది ఏమన్నా వాళ్ళు ఏమైనా చేసుకున్నారా, లేకపోతే నిజంగానే జారిపడ్డారా? జారిపడ్డం అన్నది అంత ఈజీగా జరగదు. ఏమన్నా ఫీట్లు చేస్తేనే ఆ పరిస్థితి రావాలి. జనరల్గా చాలామంది కూర్చుంటూ ఉంటారు, అట్లా కూడా జరగదు. ఎవడన్నా నెట్టేయాలి, వీళ్ళు ఏమన్నా రీల్సో అవో ఇవో ఫోటోలు తీస్తే జారైన పడాలి, లేకపోతే ఆత్మహత్యనని చేసుకోవాలి. ఏదో ఒకటి జరగాలి. దారుణం, అన్యాయం పాపం చిన్నపిల్లలు.